ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఈ మధ్య కాలంలో ప్రజలు వెజిటేరియన్ కంటే నాన్ వెజ్ పైన ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. నాన్ వెజ్లో మటన్ ఎక్కువగా ఆరవిస్తున్నా మటన్ అనేది మేక మాంసం, కానీ సాంకేతికంగా గొర్రెలు మేక మాంసాన్ని మటన్ అంటారు. ఇది రెడ్ మీట్ కేటగిరీలో వస్తుంది. ఇది చాలా మంచి మొత్తంలో ఇనుము, ప్రోటీన్, ఇతర విటమిన్లను కలిగి ఉంటుంది. పరిశోధన ప్రకారం 100 గ్రాముల మటన్లో 33 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఒక సాధారణ వ్యక్తికి రోజువారీ ప్రోటీన్ అవసరాలలో 60% పూర్తి చేస్తుంది. దీనితో పాటు ఇనుము, జింక్, విటమిన్ B12 కూడా ఇందులో చాలా మంచిది. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య నిపుణులు మటన్ విటమిన్లు, ఖనిజాలు, మంచి నాణ్యమైన ప్రోటీన్ల యొక్క గొప్ప మూలం అని పిలుస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి మరియు బలాన్ని కాపాడుతుంది. 100 గ్రాముల మాంసంలో 234 క్యాలరీల శక్తి, 11 గ్రాముల కొవ్వు, 135 mg సోడియం, 33 గ్రాముల ప్రోటీన్, 109 mg కొలెస్ట్రాల్, 0.1 గ్రామ్ కార్బోహైడ్రేట్, 5.1 గ్రామ్ సంతృప్త కొవ్వు, 10 mg కాల్షియం, 4.76 mg ఇనుము, 409 mg పొటాషియం ఉన్నాయి. మటన్లో ఏ భాగం మంచిది? మీకు మటన్ అంటే ఇష్టమైతే ముందుగా మేక మాంసాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు కొంటున్న మేక వయసు ఎంత? సగటు బరువు 8 నుండి 10 కిలోలు ఉన్న మేక ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు. మటన్ రంగు నుండి చాలా నేర్చుకోవచ్చు. పింక్ మాంసం ఉత్తమం. ఇది కాకుండా మీరు మటన్ కర్రీ చేయాలనుకుంటే ముక్కలు చిన్నగా ఉంచండి. పెద్ద ముక్కలు వండడానికి ఎక్కువ సమయం పడుతుంది, రుచిగా ఉండవు. అలాగే మటన్లో తగినంత ఎముకలు ఉండాలి. ఎముకలతో కూడిన మాంసం మంచిది. మీరు మాంసం మరియు ఎముకల నిష్పత్తిని 70:30గా ఉంచాలి. మటన్లో అత్యుత్తమ రుచి, పోషకాహారం కావాలంటే మేక ముందు కాళ్ళు, భుజాలు, ఛాతీ, గొంతు, పక్కటెముకలు, కాలేయం వంటి వాటి కోసం వెళ్ళాలని నిపుణులు చెబుతున్నారు. మటన్ కర్రీకి మేక తొడ ఉత్తమమని, దీనికి కాలేయాన్ని జోడించడం వల్ల దాని రుచి బాగా పెరుగుతుందని, తొడలు మంచి ఎముకలు మాంసం కలిగి ఉంటాయని చెబుతున్నారు. మటన్ ఎంత తినాలి? రెడ్ మీట్ ప్రోటీన్ల, విటమిన్లు, ఖనిజాల యొక్క అద్భుతమైన మూలం, కానీ మీరు దానిని అధిక పరిమాణంలో తీసుకోవడం ప్రారంభించారని దీని అర్థం కాదు. నిజానికి మాంసం సంతృప్త కొవ్వులో చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు దానిని క్రమం తప్పకుండా పెద్ద పరిమాణంలో తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల మాంసాన్ని సమతుల్య పరిమాణంలో తీసుకోవాలి. తద్వారా మీ ప్రోటీన్, ఇతర విటమిన్ అవసరాలు నెరవేరుతాయి. మీరు ఎక్కువగా మాంసం తింటే అది పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. బ్రిటన్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ భాగాన్ని తొలగించండి. మాంసాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఎరుపు భాగాన్ని మాత్రమే కొనండి. తెల్లటి భాగాన్ని వేరు చేయండి. తెల్లటి భాగం కొవ్వు. మీరు ఆ భాగాన్ని ఎక్కువసేపు ఉంచితే మీ మాంసంలో ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇది కాకుండా మీరు మటన్కు ప్రత్యామ్నాయంగా చికెన్ తినవచ్చు. చికెన్లో మటన్ కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. పైన తెలిపిన వివరాల ప్రకారం వివిధ రకాల సమస్యలు ఉన్నవారు వైద్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు మాత్రమే నాన్ వెజ్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. నాన్ వెజ్ మాత్రం క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.